యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి వీడియో గురించి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళ ఛానల్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక వార్త ఏంటంటే ఈరోజు కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అరెస్ట్ అయినట్టు. వీడే కన్నారావు అంటే వీడే పెద్ద దొంగ. వీడు ఒక పెద్ద దొంగ అంటే పెద్ద దొంగ. భూ కబ్జా కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు, చెర్లపల్లి జైలుకు తరలింపు. జైలు వేయండి వీడిగా. కవిత వేయింది, ఇక మరొకడు వీడు కన్నారావు గారు వీడియో కూడా వేయండు. ఇక పోతాను ఒక్కలేనికొకరు వర్షం పడి పోతాను. చూడండి ఇది వార్త ఏందని చూద్దాం. ఇది వెలుగు పేపర్లు వచ్చింది. కేసీఆర్ అన్న కొడుకు కన్నారావు అరెస్టు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు. బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల తేజేశ్వరరావు అలియాస్ కన్నారావు, ఇంకా అలియాస్ పేరు ఉన్న హైదరాబాద్లోని ఆదిపట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మన్నెగూడ భూ కబ్జా కేసులో ఆయనను మంగళవారం గచ్చిబౌలిలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం ప్రిన్సిపల్ జూనియర్ 11వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా కన్నారావును చెర్లపల్లి జైలుకు తరలించారు. కాగా అంతకుముందు ఆదిపట్ల సిఐ రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ గత నెల 3న మన్నెగూడలో భూమి విషయంలో జరిగిన గొడవలో కన్నారావు పాత్ర కీలకంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ కేసులో నిందితుడైన ధనియాల్ స్టేట్మెంట్ ద్వారా కన్నారావు పాత్ర ఉందని తేలిందన్నారు. ఆ రోజు జరిగిన విధ్వంసంలో కన్నారావు అతని అసోసియేట్స్ పాత్ర ఉందని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికి వరకు 9 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. అసలు కేసు ఏంటిది అనేది చూద్దాం. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం మన్నెగూడలో సర్వే నంబర్ 32/RUUలో ఓఆర్ఎస్ ప్రాజెక్ట్ సంస్థకు చెందిన 2.10 ఎకరాల భూమిని కన్నారావు గ్యాంగ్ కబ్జా చేసిందని ఆ సంస్థ డైరెక్టర్ బండోజ్ శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికైతే కన్నారావు ఏంటంటే వీడొక దొంగ, వీడొక రౌడీ, పెద్ద రౌడీ మాఫియా. వీనికి గ్యాంగ్ ఉంటుంది, 100-200 మందితో ఒక గ్యాంగ్ ఉంటుంది. వీడు చేసిన అరాచకాలు అనేటివి మామూలుగా లేవు. కేసీఆర్ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీడు మామూలుగా చేయలే. పెద్ద రంగా రౌడీ. వీడిని లోపడేసుడు కాదు, ఇక బయటికి రానియద్దు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండే ఇసోటి లంగను, ఇసోటి దొంగను బయటికి అసలే రానియద్దు. కన్నారావు మార్చి 3న ఉదయం 7 గంటలకు 150 మంది దుండగులు జేసీబీతో తమ కంపెనీ ల్యాండ్లోకి వచ్చి ఫెన్సింగ్ తొలగించి హద్దురాలు పాతారని, భూమి చుట్టూ ఉన్న ఫ్రీ కాస్ట్ వాల్స్ను కూల్చివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కన్నారావుతో పాటు మరో 38 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదైందన్న విషయం తెలిసి కన్నారావు పరారయ్యాడు. అప్పటి నుంచి బెంగళూరు, ఢిల్లీలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కావాలని కన్నారావు వేసిన 2 పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. దరిద్రం పోయింది. వీడు ఏం చేసిండంటే వీడు బెయిల్ పిటిషన్ వేసిండు. వీడికి వీడేమైనా పెద్ద స్వాతంత్ర సమరయోధుడా? వీని అరాచకాలు మామూలుగా ఉండయి. వీడిని కూడా ఏంటంటే వీళ్ళు పోలీసులు కస్టడీలకు తీసుకొని ఒక దంతుడు దంచద్దు. 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఏంటంటే వీడు అన్ని విషయాలన్నీ కూడా వినేస్తాయి. వీని ఇళ్ళల్లో వీని ఆస్తులు ఏంది, వీని కథ ఏంది, వీని డేటా మొత్తం సేకరించాలి కన్నారావు అంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో వీని అరాచకాలు మామూలుగా లేవు. ప్రజలారా దయచేసి మీరు గుర్తుపెట్టుకోరు. ఇసోంటోడు తెలంగాణలో చాలా ప్రమాదం మన మధ్యలో ఉండడం. ఎంతోమంది జీవితాలు నాశనమైన వీడు ఎన్ని భూములు దొప్పిండో, ఎన్ని సెటిల్మెంట్లు. వీడొక రౌడీ టైప్ అన్నట్టుగా సెటిల్మెంట్లకు వీడొక లీడరు, సెటిల్మెంట్లకు ఒక గ్యాంగ్ లీడర్. వీనెంబడి ఒక 100-200 మంది గ్యాంగ్ ఉంటుంది వీనెంబడి. వీళ్ళ పని మొత్తం అదే. ఇంకా చాలామంది ఉన్నారు జైలు వేటోళ్ళు. వీని అనుచరులు చాలామంది పోవాలి. నేనే లొంగిపోయా కన్నారావు. పోకపోతే ఏం చెప్తావు? పీకుతావా? ఎక్కడికి పోతావు? దేశం బారిపోవాలి, వేరే దేశం పోవాలి. నేను వేరే దేశం పోకుండా అని పాస్పోర్ట్లే సీజ్ చేసే వీడే లొంగిపోయిందట. రెండు దిక్కుల హైకోర్టే తిరస్కరించింది. నెక్స్ట్ వీడు సుప్రీంకోర్టు పోవాలి ఇక బెయిల్ కోసం. వీడు వేస్ట్గా, చాలా వేస్ట్ అంటే చాలా దరిద్రుడు వీడు. ఎంత దరిద్రుడు అంటే అంత దరిద్రుడు. వీడు దరిద్రం పోయింది. ఇంకా వీడే నేనే లొంగిపోయినా. నువ్వు లొంగిపోకపోతే ఏం చేస్తావు? నువ్వు కాదు, నీ గ్యాంగ్ కూడా మొత్తం లొంగిపోవాల్సిందే అనుకుంటాను. మీరు ఎవరినైనా ఏమైనా చేయొచ్చు, దందాలు చేయొచ్చు, వాడిని చంపచ్చు, వీని చంపచ్చు, వాడిని కొట్టచ్చు, వీని కొట్టచ్చు అనుకుంటున్నారు. ఖబర్దార్ బిడ్డ, నీ అసొంటి లంగలు అందరు పోతారు, ఇప్పుడు జైలుకు పోతారు. మీ అందరి పని అయిపోయినట్టే. మంచి దరిద్రం అయింది. కన్నారావును అరెస్ట్ చేయడం అనేది అయితే ఇది మంచి పరిణామం అని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజలారా దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.